హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకి 1,500 రూపాయలు, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ ఏడాది అంటే 2025లో ఆడబిడ్డ నిధి పథకం కింద 18,000 రూపాయలు విడుదల చేస్తారు అనేది చాలా ఎదురు చూడడం జరిగిందండి. కాకపోతే ఈ ఏడాది యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయలేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడు అమలు చేస్తారు అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ సమాచారం మేరకు వచ్చే ఏడాది అంటే 2026 సంవత్సరంలో ఆడబిడ్డ నిధి పథకం కింద ఈ యొక్క నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 2026 జనవరిలో ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఒకవేళ కనుక దరఖాస్తులు విడుదల చేస్తే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎవరికి ముందుగా ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. మనకి ప్రభుత్వం రిలీజ్ చేసిన సమాచారం మేరకు ఆడబిడ్డ నిధి పథకం ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన రైతులు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు మరియు ఇతర సామాన్య వర్గాల ప్రజలకు లక్ష్యంగా ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగిందంటే సమాచారం అండి. సో ముందుగా ఈ యొక్క కుటుంబాల వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నటువంటి మహిళలకు వారి యొక్క వయసు కనుక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు కనుక ఉన్నట్లయితే వారికి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1,500 రూపాయలు, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, కేవలం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించింది, ఏ ఏ వర్గాల వారికి ఎంత బడ్జెట్ కేటాయించింది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 3,300 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ 3,300 కోట్లను వివిధ కేటగిరీలకు సంబంధించి వర్గాలుగా విభజించడం జరిగిందండి. సో ఏ ఏ వర్గాల వారికి ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, బీసీ కేటగిరీకి సంబంధించి మహిళలకు 1,069 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఈబీసీ మహిళలకు 629 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. మైనారిటీ మహిళలకు 83 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. మిగిలిన ఎస్సీ ఎస్టీ మహిళలకు మిగిలిన నిధులు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్ కూడా ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే లబ్ధిదారులు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తారండి. ముందుగా చూసుకున్నట్లయితే, మనకి ప్రభుత్వం రిలీజ్ చేసిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్థిర నివాసులై ఉండాలనేది సమాచారం అండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, రైతు అదేవిధంగా మధ్యతరగతి పేద కుటుంబాలకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. పెద్ద పెద్ద ధనవంతులు ఈ యొక్క పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే లేదనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం అనేది 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనేది సమాచారం. మీ ఆదాయం అనేది ప్రభుత్వం నిబంధనల కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మిమ్మల్ని ఈ పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు మహిళలు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు కానీ లేదా ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అంత సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే,
ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు ఉంటారో సో వారికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలనేది సమాచారం. ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందనేది సమాచారం. అదేవిధంగా రేషన్ కార్డు డీటెయిల్స్, కుల ధృవీకరణ పత్రం, పనిచేసే మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఈ రకమైన మీరు డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి ఎటువంటి దరఖాస్తులు విడుదల చేయలేదండి. వచ్చే ఏడాది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఒకవేళ కనుక విడుదల చేస్తే ఈ రకమైన డాక్యుమెంట్స్తో మీరు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో కనుక సబ్మిట్ చేసినట్లయితే వాటిని ప్రభుత్వం గుర్తించినట్లయితే మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఒకవేళ కనుక అప్రూవల్ కనుక ఇచ్చినట్లయితే మీకు ప్రతి నెల 1,500 రూపాయలు, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుందండి ఆడబిడ్డ నిధి పథకం కింద నిధులైతే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.